గురిని పొట్టన పెట్టుకున్న హంతకుడు తన ప్రాణం తాను తీసుకున్నాడు. షాబాద్లో చోటు చేసుకున్న ఈ నరభేదం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తే మరికొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. మన వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపుతోంది. కేసుల్లో అరెస్ట్ అయిన వారిని వెంటనే శిక్ష పడకపోవడంతో నిందితులు స్వేచ్ఛగా బయటకు వస్తూ ఉంటే కేసులు పెట్టిన బాధితులు ప్రాణభయంతో వణికిపోతుండాలా? ఈ పరిస్థితికి కారణమేంటి? పెద్ద పెద్ద సెక్షన్ల కింద నమోదైన నేరాల్లోనూ బెయిల్ రావడం ఓ కారణమైతే ఆ బయటికి వచ్చిన వారిపై నిఘా లేకపోవడం మరో కారణంగా చూడాలి. మరి ఇలాగైతే కేసులు పెట్టే బాధితుల పరిస్థితి ఏంటి? ఏదైనా సొల్యూషన్ ఉందా? బాధితులకు కాదు, నేరస్తులకేనా రక్షణ? నేరం, జైలు మధ్యలో శిక్షకెందుకు ఆలస్యం? షాబాద్ సైకోకి పోక్సో కేసులో బెయిల్ రాబట్టే కదా 6గురిని మర్డర్ చేసింది. జస్ట్ జైలుకెళ్లి వచ్చేలా చట్టాలుంటే ఇక భయం ఎక్కడా? నేరగాళ్లని వెంటాడే నిఘా వ్యవస్థలు లేకనే కదా ఈ స్థితి. ఇప్పుడివే భయాలు, ఆందోళనలు, ప్రశ్నలు వస్తున్నాయి. కఠినమైన చట్టాలంటూ ఊదరగొట్టిన పోక్సో తరహా కేసుల్లోనూ బెయిల్స్ వచ్చేస్తూ ఉండడంతో జనంలో ఓ రకమైన అవర్షన్ వస్తోంది. అందుకే తమిళనాడు తరహా ప్రత్యేకమైన వ్యవస్థ ఒకటి నేరగాళ్ల కోసం ఏర్పడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6గురిని క్రూరంగా హత్య చేసిన ఉన్మాది రాజ్ కుమార్ కేసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ముందసలు మే 26న ఇతగాడిపై కేసు నమోదైతే జూన్ 12న బెయిల్ వచ్చింది. జూలై 11న నరమేధానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనలో బాధితులకు రక్షణ ఎవరు కల్పించాలి? బెయిల్పై తిరిగి వచ్చి మనుషులను కడతేర్చే కిరాతక మనస్తత్వం ఉన్నవారిని ఎలా కనిపెట్టాలి? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. తమిళనాడులో టీవీకే సర్కార్ ఈ మధ్యనే ఓ కొత్త నెట్వర్క్ ఏర్పాటు చేసింది. తమిళనాడు పోలీసు సౌత్ జోన్ లైంగిక నేరస్తులను వారి నేరాల తీవ్రత మరియు స్వభావం ఆధారంగా వర్గీకరించే స్పెక్ట్రమ్ అనే రంగుల కోడ్తో కూడిన ట్రాకింగ్ నిఘా వ్యవస్థను ప్రారంభించింది. ఇది పోలీసులకు ప్రత్యేకమైన పర్యవేక్షణతో పాటు నేరగాళ్ల ప్రవర్తనను బట్టి తక్షణ కార్యాచరణకు వీలు కల్పిస్తుంది. ఈ స్పెక్ట్రమ్ సిస్టంలో మొత్తం 8 రకాల కలర్ మ్యాపింగ్ లో నేరస్తుల డేటాని పొందుపరుచుతారు. మొదట గ్రీన్ కలర్ మ్యాపింగ్ చేసిన వారిలో తక్కువ స్థాయి నేర తీవ్రత ఉన్నవారు, పింక్ కలర్ మ్యాపింగ్ లో ఈవ్ టీజర్లు, ఇండైరెక్ట్ సెక్సువల్ అపెండర్స్, పర్పుల్ కలర్ లో హోమోసెక్సువల్ క్రైమ్స్ చేసేవారిని మ్యాప్ చేస్తారు. సిల్వర్ కలర్ మ్యాపింగ్ చేసిన డేటాలో జువైనల్ క్రైమ్స్ అంటే చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారి జాబితా ఉంటుంది. బ్లాక్ కలర్ మ్యాపింగ్ చేయబడిన జాబితాలో వ్యవస్థీకృత నేరాలు, మానవ అక్రమ రవాణా చేసిన నేరగాళ్లు ఉంటారు. బ్లూ కలర్ మ్యాపింగ్ సైబర్ క్రైమ్స్, సైబర్ సెక్సువల్ అపెండర్స్ ని మ్యాప్ చేస్తారు. ఇక ఆరెంజ్ కలర్ మ్యాపింగ్ డేటాలో అదే పనిగా లైంగిక దాడులకు పాల్పడిన వారి జాబితా ఉంటుంది. రెడ్ కలర్ లో అత్యంత ప్రమాదకరమైన లైంగిక దాడులు, సామూహిక లైంగిక దాడులు చేసిన వారి డేటా ఉంటుంది. ఇలా 8 రకాల కేటగిరీల్లో నేరాలు చేసిన లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితా పోలీసుల దగ్గర రెడీగా ఉంటుంది. ఈ నేరగాళ్ల కలర్ మ్యాపింగ్ ద్వారా వారిపై ఉండే నిఘా కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇలా చేయడం ద్వారా నేరాలు భారీగా తగ్గుతాయని కాదు, కానీ నేరస్తులు బెయిల్ పొందిన తర్వాత తిరిగి నేరాలు చేయకుండా నిరోధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది తమిళనాడులో అమలు అవుతూ ఉండగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకమైన పర్యవేక్షణ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకోకపోతే అసలు నేరం జరిగిన దానికంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకే మన చట్టాలు ఉపయోగపడుతున్నట్లు అవుతుంది.